ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. వాళ్ళల్లో ముఖ్యంగా ఎప్పుడు ఎదుటి వారిపై ఫిర్యాదు చేసే వ్యక్తులు, అంటే కంప్లైంటింగ్ మైండ్, వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూసి ఓర్వలేరు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ లక్షణం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి పక్కింటి వాళ్ళు నచ్చరు, పొరుగింటి వాళ్ళు నచ్చరు, ఎవరూ నచ్చరు, ఎప్పుడూ ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అలానే రెండో వ్యక్తి ఎవరంటే అత్యాశ ఎక్కువ ఉన్న వ్యక్తి. వాళ్ళకి అత్యాశ, దురాశ ఇవి ఎక్కువ ఉంటాయి చాలామంది. వాళ్ళు ఉన్న దాంట్లో కూడా సంతృప్తిగా ఉండలేరు, ఇంకేదో కావాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులు కూడా సంతోషంగా ఉండలేరు. మూడో వ్యక్తి వచ్చి కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వ్యక్తులు. వాళ్ళు కోపాలను అదుపులో పెట్టుకోలేరు, ఎప్పుడు ఎవరినో దూషించడము, ఇంకోటో ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. ఇంకా నాలుగో వ్యక్తి వచ్చి చెడు సావాసంలో ఉండే వ్యక్తి. వీళ్ళు ఎప్పుడు చెడు స్నేహంతో ఉంటారు. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళు చెడిపోతారు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. స్నేహం కూడా మనకు తగిన వాళ్ళతోటి స్నేహం చేయాలి. ఇంకా ఐదో వ్యక్తి వచ్చి సమయం, అవకాశాలకు విలువ ఇవ్వని వ్యక్తులు. వీళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. అలానే ఏమన్నా అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుంటారు. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మన సమయం, విలువ అన్నీ చేజారిపోతాయి. ఇలాంటి వ్యక్తులు కూడా జీవితంలో సంతోషంగా ఉండలేరు.